తల్లి బిడ్డ విగ్రహాలు. ఏంటి సార్? తల్లి బిడ్డని ఎత్తుకొని పాలిచ్చినట్టు ఉంది చూడండి. తల్లి బిడ్డ విగ్రహాలు, దాని కింద ఒక శివలింగం. బుద్ధి కిందన చూడండి. మనం టోటైస్ అంటే వా టోటైస్ టాబిలి. ఇదిగో టాబిలి బాడీ, దాని హెడ్ ఇది టాబిలి. దాని కిందన ఒంటె పడుకొని ఉంది చూసారా? ఒంటె ఎదుర కొండ తొరలో అనకొండ పామ్ షేప్. ఇది అనకొండ, ఇది డైనోసార్. దాని నీడ చూడండి, డైనోసార్ నీడ. ఇది ఏనుగు పాదం. ఇది మొత్తం కవర్ చేయండి. ఇది మొత్తం కవర్ చేసి ఎలాగుంది? ఈ షేప్ ఎలాగుంది మీరు చెప్తారా చెప్పలేరా? ఈ మొత్తం ఫార్మేషన్, ఈ మొత్తం ఫార్మేషన్ ఎలా ఉంది? అలా కాదు, మేఘాలు ఉంటాయా? మేఘాలు, క్లౌడ్స్. ఈ మేఘాల డిజైన్ ఇది. ఈ మేఘాల్లో ఊహించుకుంటే ఎన్నో ఆకారాలు బయటికి తీయవచ్చు. మీరు ఊహించుకోకపోతే ఎంత రాళ్ళు రప్పలే. గైడ్ తెచ్చారు కాబట్టి షేప్ చూస్తున్నారు, లేకపోతే రాళ్ళు చూసి వెళ్ళిపోతారు కదా. అంతే. అది మీకు నాకు తేడా. బాగా చెప్పినా అమ్మా రండి. సార్ ఒకసారి నిలబడి చూడండి. భూగర్భంలో తయారైన పాము పుట్ట. ఇది పుట్టలాగా ఏర్పడే కానీ పుట్టల్లో పాములు ఉండవు, ఎలకలు ఉంటాయి. నెక్స్ట్ పైన పాము పడగ. బొర్రకేసుకి తయారైన డిస్టిక్ గుమ్మడికాయ. బొర్రకేసులో ఫ్లాప్ అయి ఉన్న గబ్బిలాలు. గ్రౌండ్లో మొత్తం గబ్బిలాలు ఉంటాయి. దీని హైట్ 200 అడుగులు. 200 అడుగులు ఇది. గబ్బిలాలు మచ్చలు అంటే గబ్బిలాలు నివసించిన ప్లేస్ లో మచ్చ వస్తుంది. అది గబ్బిలాలు తింటూ ఉంటాయి రాయి. చిన్నప్పుడు అవి తింటాయి. సార్ మీరు ఇక్కడ నిలబడిన ఫోటో తీద్దాం. ఇక్కడ మొబైల్